ప్రియమైన మా పరలోకపు తండ్రి, అత్యంత పరిశుద్ధుడైన దేవ, మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఆ ప్రియుని ప్రశస్తమైన నిబంధన రక్త ప్రోక్షణ ఆధారంగా మరొక పర్యాయం మీ సన్నిధిలోనికి మేము కూడి వచ్చే ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. ఆవరణం వెలుపట ఉండవలసిన అన్యజనులం మీ సన్నిధిలో ప్రవేశించడానికి అర్హత లేని వారం, వాగ్దాన నిబంధనలు లేని పరజనులం, చేతులతో చేయబడిన సున్నతి గల వారి చేత సున్నతి లేనివారు అని పిలువబడినటువంటి వారం. ఇటు మమ్మును ప్రియ తండ్రి, వారికిని మా మధ్యలో అడ్డుగోడగా ఉన్నదాన్ని మీరు పడగొట్టి ప్రభా అన్యులమైన మమ్మును ప్రభా మీ ప్రజలతో ఏకం చేసినారు. ప్రియ తండ్రి, మీ కృప చొప్పున మీరు మమ్మల్ని లోకములో నుండి మీ కొరకై ప్రత్యేకించుకొని ప్రభా పరిశుద్ధ సంఘముగా కూర్చడానికి మీకు ఇష్టమైంది. ప్రియ తండ్రి, మీరు ఆ దినాలలో ఆలయంలో నివసించినారు. ఈ దినాలలో మీరు హస్తకృతములైన ఆలయములలో నివసించడానికి ఇష్టపడక మీరే నా ఇల్లు అన్నారు. నేను మీ మధ్యలో నివసించి సంచరిస్తానన్నారు. ఆ రీతిగా ప్రభా అల్పులమైన మమ్మును, శత్రువులమైన మమ్మును, దూరస్తులమైన మమ్మును ప్రభా మీరు చేర్చుకొని మీ పిల్లలుగా స్వీకరించి మా మధ్యలో మీరు నివసించటానికి ఇష్టపడ్డారు. మమ్మునే ప్రభా మీ స్వకీయ సంపాద్యంగా చేసుకున్నారు, స్వకీయ ధనముగా ఎంచినారు. మా కొరకై మీ ఏకైక కుమారుని సిలువలో బలిగా అర్పించటానికి మీరు వెనుదీయలేదు. ప్రభా మమ్మను ప్రశస్తమైన వారినిగా మీరు ఎంచినారు. ఇది మా జ్ఞానానికి మించింది. ప్రభా ఇటు విధానాల్లో మమ్మల్ని ప్రేమించి లోకంలో నుంచి ప్రత్యేకించి ఒక సంఘంగా కూర్చుంట మాత్రమే కాక మా మార్గముల మీద మీ వెలుగు ప్రకాశింపచేయగోరి ప్రభా వెలుగైనటువంటి మీ వాక్యాన్ని మాకు ఇచ్చినారు. మీ వాక్యాన్ని మేము చదువునప్పుడు, ధ్యానించినప్పుడు ప్రభా ఆ వెలుగు మా మార్గముల మీద ప్రకాశింపచేయాలని ఆశించి ఇట్టి ప్రశస్తమైన లేఖనాలు మాకు ఇచ్చినారు. అవి మా పాదములకు దీపంగాను మా త్రోవకు వెలుగుగాను ఉండాలని దయచేసినారు. ప్రభా ఆ ఆశీర్వాదం అనేక పర్యాయాలు మేము అనుభవించలేకపోతున్నాం. ఆ వెలుగు మేము చూడలేకపోతున్నాం. మా కన్నులు తెరవండి ప్రభా. మీ వెలుగును పొంది మేము వెలుగులో నడుచుకోవడానికి మాకు కృపనివ్వండి ప్రభా. అయోగ్య దాసుడను మీ సన్నిధిలో నిలుచుటకు, మీ పరిశుద్ధ నామాన్ని ఉచ్చరించడానికి ఏమాత్రం యోగ్యత లేని వాడిని కృపచొప్పున రక్షించినారు. ఆ కృపచొప్పునే నిలబెడుతున్నారు ప్రభా. పాదమస్తకం కడిగి శుద్ధీకరించండి. మీ మాటలు దయచేయండి. మా అక్కర తీర్చండి. మీ వెలుగు మా మీద ప్రకాశింపచేయండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం కలిసి చదువుదాం. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఈ వాక్యం మనం చదివినప్పటికీ దీనికి అనుబంధంగా
ముందు వెనుక ఉన్నటువంటి అనేకమైన అంశాలను గురించి మనము తెలుసుకుంటూ వచ్చినాం. వీరు అనే పదాన్ని బట్టి వాళ్ళు ఎవరు అన్నది చూసాం. వాక్యమును అంగీకరించిన వారు. ఏ వాక్యం అనే దాని గురించి ప్రకటించబడిన వాక్యం అదేంటి అనేది కూడా చూసాం. అందులో ఏమని ప్రకటించబడింది? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని ప్రకటించబడింది. కాబట్టి అదే మారు మనస్సు అనే మాట. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఉన్నటువంటి సారాంశంలో సత్యాలలో నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందటం అనేటువంటి అంశంగా చూచాం. ఒక వ్యక్తి రక్షణకు మూలం మారు మనస్సు, పశ్చాత్తాపం, తన పాపపు స్థితిని ఎరిగి తాను దేవుని సన్నిధిలో దోషి అని గుర్తించి తాను దేవునికి ఆ విషయాన్నే చెప్పి ఆయన సిద్ధపరిచిన రక్షణను స్వీకరించటం. అది ప్రాముఖ్యమైనటువంటి అంశం. అంతవరకు ఒక వ్యక్తి తన జీవితానికి తనే రాజును అన్నట్టుగా జీవిస్తూ ఉంటాడు. అది దేవుని అధికారానికి తిరుగుబాటు అని గుర్తించి పశ్చాత్తాపపడి క్షమాపణ అడిగి ఆయన ప్రభుత్వం క్రిందికి రావటం, ఆయన రాజ్యంలోనికి చేరటం, ఇది రక్షణ అనే దానికి మూలం. ఇది ఎప్పుడైతే జరుగుతుందో, ఈ పశ్చాత్తాపం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు విశ్వాసం యొక్క అవసరత వస్తుంది. దేని కొరకై విశ్వాసము? నా స్థితిని బట్టి నేను శిక్షకు అర్హుడను, దేవునిచే నిత్యత్వం కొరకై దేవుని నుండి వేరు చేయబడవలసిన వాడను. అయితే అలాగూ నేను ఉండటం దేవునికి ఇష్టం లేక ఆయన తానే నా వంటి వానిగా రక్తమాంసములు గలవానిగా ఈ లోకంలోనికి వచ్చి జగత్తు పునాది వేయబడక మునిపే రక్షకుడుగా ఉండటానికి అభిషేకించబడినటువంటి వానిగా ఈ లోకానికి వచ్చి నాకు బదులు నేను పొందవలసిన శిక్ష తన శరీరంలో పొంది ధర్మశాస్త్రం యొక్క నీతి విధిని తన శరీరంలో నెరవేర్చేసినాడు. ఆ ధర్మశాస్త్రము ప్రకారం నా మీదికి రావాల్సిన శిక్ష తన శరీరంలో పొందడం వల్ల నా శిక్షను కొట్టివేసినాడు. దీన్ని నేను నమ్ముతున్నా. ఆ నమ్మటాన్ని బట్టి నేను ఆ శిక్ష ఇక నా మీద నుండి తొలగిపోయింది అని నేను గుర్తించి ఆ సత్యాన్ని నేను నమ్మి ఆయన ప్రభుత్వం క్రిందికి నేను రావటం, ఇది ఒక వ్యక్తి జీవితంలో జరగవలసిన ప్రాథమికమైనటువంటి కార్యం. దాన్ని బట్టి ఎప్పుడైతే ఇలాంటి పశ్చాత్తాపంతో కూడిన మారుమనస్సులోనికి ఒక వ్యక్తి వస్తాడో ఆ వ్యక్తిని దేవుడు అంగీకరించిన దానికి గుర్తుగా పరిశుద్ధాత్ముని చేత ముద్రిస్తాడు. పరిశుద్ధాత్ముడు తనలో నివసించడానికి ఆయన పంపిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలో నివసిస్తున్నాడో మనకు ఇన్వర్డ్ టెస్టిమనీ, ఇంటర్నల్ టెస్టిమనీ ఏదో ఒకటి ఉంటుంది. నేను చెప్తాను, నేను తీర్మానం చేసుకొని మారు మనస్సు పొందిన, పాపాలు ఒప్పుకున్నాను, క్షమాపణ అడిగిన, నా యొక్క అయోగ్యత నేను ఒప్పుకున్నా. తప్పిపోయిన కుమారుడు ఏమని ఒప్పుకున్నాడు? తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తేనే ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకోవటానికి యోగ్యుడని కాదు. అదే రీతిగా నేను కూడా పరలోకపు తండ్రి ఎదుట, ప్రభువా నీవు నాకు ఈ లోకంలో కావలసిన వాటిని అన్నింటినీ దయచేసిన, కుమారుని వలె చూసిన, నేను కుమారుని వలె ప్రవర్తించలే, నీకు శత్రువు వలె ప్రవర్తించిన, కాబట్టి పశ్చాత్తాపంతో నీ పాదముల శరణు కోరుతున్నా, నీ కుమారుడని అనిపించుకోవటానికి యోగ్యుడని కాదు, నన్ను ఒక పనివాళ్ళలో కనిగా పెట్టుకోడు అని నేను అడుగుతాను అనుకుని వస్తే ఆయన పరలోకపు తండ్రి, ఆయన తన కుమారుని వధించి నన్ను కౌగలించుకొని ఆయన నన్ను చేర్చుకున్నాడు. అది ఆయన ప్రేమకు తార్కాణం. ఆ రీతిగా నన్ను చేర్చుకున్న దాన్ని బట్టి నేను దానికి గుర్తుగా బహిరంగంగా ఆయన బిడ్డనైనానని ఒప్పుకోవడానికి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చిన. నేను బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినప్పుడు సంఘం యొక్క పెద్దలైనటువంటి వారు నేను బహిరంగంగా ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆయన ప్రభుత్వాన్ని, ఆయన నా ప్రభువని నేను ఒప్పుకున్న కారణాన్ని బట్టి వారు కూడా నన్ను చేర్చుకున్నదారు అన్నదానికి సూచనగా తల మీద చేతులుంచి హస్త నిక్షేపణం చేసినారు. ఆ హస్త నిక్షేపణం ద్వారా నన్ను అంగీకరించినామన్న దానికి గుర్తుగా తమలో సమానమైనటువంటి అవయవముగాను
సమానమైనటువంటి సభ్యునిగాను, ఏ తారతమ్యం లేకుండా, అంతకు మునుపు మనల్ని విభజించే ఎటువంటి అడ్డుగోడలు లేకుండా సమానమైనటువంటి అవయవంగా నన్ను గుర్తించినారు అనే దాని గుర్తుగా వారు తల మీద చేతులుంచి ప్రార్థన చేయటం జరుగుతుంది అన్న విషయం చేసినాం. అదే సమయంలో నేను కూడా ఏం చేస్తున్నాను, వారిని దేవుడు నియమించినటువంటి అధికారం కలిగినటువంటి వారు కాబట్టి ఆ అధికారం వారికి ఎక్కడి నుంచి వచ్చింది? వారు దేవుని యొక్క లేఖన సత్యాలను వారు గ్రహించి అభ్యసించి వారు దాన్ని నాకు నేర్పించటానికి, ఉపదేశించటానికి, ఆ వాక్యానుసారంగా నా జీవితాన్ని నేను కట్టుకోవడానికి, నన్ను హెచ్చరించటానికి, నన్ను ఖండించటానికి, నాకు బుద్ధి చెప్పడానికి వారికి ఉన్నటువంటి అధికారాన్ని నేను అంగీకరిస్తున్నాను అన్న దాని గుర్తుగా నేను కూడా హస్తనిక్షేపణలో పాలు పొందుతున్నా. తద్వారా వారికి ఉన్నటువంటి అధికారం స్క్రిప్చరే, లేఖనం. ఆ లేఖనానుసారంగా నేను తప్పిపోతే నన్ను గద్దించే అధికారం ఉంది, నన్ను హెచ్చరించే అధికారం ఉంది, నాకు బుద్ధి చెప్పే అధికారం ఉంది. అటువంటి సంఘము యొక్క అధికారములోనికి, క్రమములోనికి నేను తీసుకొని రాబడతా. అప్పుడు సహవాసంలో నేను ఉన్నప్పుడు నేనేం చేయాలి? నేను ఇతరులతో కూడా కలిసి, ఎందుకంటే శరీరంలో ఏ అవయవం కూడా తనకు తానుగా వేరుగా ఉంటే జీవం ఉండదు. కాబట్టి నేను ఇతర అవయవములుగా చెప్పబడుతున్నటువంటి సంఘ సభ్యులందరితో కూడా కలిసి నేను ఎదుగుతూ వారు కూడా ఎదగడానికి దోహదపడాలి. ఇది శరీరము అనేటువంటి సందర్భంలో మనం చూసాం. శరీరంలో నేను ఒక అవయవంగా చేయబడ్డాను కాబట్టి నేను వారి నుండి ప్రత్యేకంగా నన్ను నేను ప్రత్యేకించుకునేదానికిలే. నేను ఎవరికంటే ఎక్కువ వాడిని కాదు, నేను అందరితో సమానమైన వాడిని. అయితే అందరితో సమానమైన వాడినిగా ఉండటానికి నేను వారితో కలిసి సాగాల, నేను కలిసి ఎదగాల, కలిసి నేర్చుకోవాల. కాబట్టి సహవాసం అనేది మనకు ఆ రీతిగా అవసరం. ఒకరితో ఒకరం ప్రేమ వలన కలిగిన బలము చేత అతకబడాలి. అప్పుడే ఏ అవయవం కూడా మిగిలిన అవయవాలతో సంబంధం లేకుండా ఒక్కటి వేరుగా ఉంటుందో అది నిర్జీవం అయిపోతుంది. కాబట్టి ఆ సంబంధం యొక్క ఆవశ్యకత నేను గుర్తిస్తున్నా. నేను ఎవరిని కూడా తృణీకరించడానికి వీల్లే. అందరూ కూడా ప్రభు యొక్క ఒకే రక్తంతో కనబడినటువంటి వారు, ఒకే మహిమ కొరకై పిలువబడినటువంటి వారు. కాబట్టి అందరినీ నేను గౌరవించాలి, అందరితో కలిసి నేను నేర్చుకోవాలి, ఒకరినొకరం ప్రేమించుకోవాలి. ఈ ప్రేమ అనే బంధం చేత బంధించబడాలి. ఈ విషయాన్ని కూడా మనం గతంలో చూసాం. అంతేకాదు, దేవుడు ఎప్పుడైతే ఇలాగూ దేవుని ప్రజలుగా ఒక్క ఉద్దేశంతో ఆ దేవుని మహిమ కొరకై మనమందరం కూడా ఒక్క సంఘముగా కూర్చోబడ్డామని గుర్తించడాన్ని బట్టి మనము దేవునికి నివాస స్థలంగా కట్టబడతాం. ఈ విషయం ఎక్కడుంది? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. కాబట్టి ఇక్కడ చాలా పదాలు ఉన్నాయి.
ఇవి ఒక్కొక్క పదం ఒక్కొక్క సందేశం అవుతుంది. ఇప్పుడు మనం అలాగూ ధ్యానించడానికి ప్రయత్నం చేయటంలే. ఇక్కడ మనం ఫోకస్డ్గా ఒక అంశాన్ని ఏంటది అంటే, మనము ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడుతున్నాం. ఈ కట్టబడే భాగంలో మనం ఎప్పుడైతే ప్రభునందు విశ్వసించి ప్రభు పిల్లలమైనామో, ఎలాగైనా కొత్తగా జన్మించిన శిశువులంగా సహవాసంలో చేరిన వాళ్ళకి ఏముండాలి? పాల కొరకైన అపేక్ష. పుట్టిన బిడ్డలు దేని కొరకు ఆరాటపడతారు? పాల కొరకే ఆరాటపడతారు. లేకపోతే ఏడుస్తూనే ఉంటారు. ఆ కడుపు నిండేంత వరకు ఏడుస్తూనే ఉంటారు. అటువంటి ఆకలి మనలో ఉండాలి. నేను కొత్తగా జన్మించినాను, రక్షించబడ్డాను అని చాలాసార్లు చెప్తారు. బాప్తిసం కొరకు వస్తారు, అడిగినప్పుడు నేను పలానా రోజు తీర్మానం చేసుకుని అంటారు. డూ యూ హ్యావ్ దట్ హంగర్ ఫర్ ద వర్డ్? దేవుని వాక్యం కొరకైన ఆ ఆకలి, దాహం నీలో ఉందా? అది ఉంటేనే నీవు క్రొత్తగా జన్మించినావన్న దానికి అది ప్రాముఖ్యమైనటువంటి గుర్తు. ఆ ఆకలి నీలో లేకపోతే నీవు రక్షించబడ్డావని కాదు. అది కలగాలి. నిర్మలమైన వాక్యం అనే పాలు ఎప్పుడు కలుగుతుంది? 1వ వచనంలోని అనుభవం అంతా జరిగితే. ఏది? ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు విడిచిపెట్టాల్సినవన్నీ విడిచిపెడితే అప్పుడు నీ హృదయంలో ఆకలి కలుగుతుంది. దేవుని వాక్యం కొరకైనటువంటి తృష్ణ కలుగుతుంది. ఎప్పుడైతే అలాగూ దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ ధ్యానిస్తూ వస్తావో నీలో మార్పు ఆటోమేటిక్గా వస్తుంది. బిడ్డ పాలు త్రాగుతూ దినాలు గడిచే కొలది, 1 నెల గడిచే కొలది ఎదుగుదల కనిపిస్తుంది. 3 నెలలు 6 నెలలు అయిపోయే లోపల స్పష్టంగా కనిపిస్తుంది. సంవత్సరం అయిపోయే లోపల ఇంకా మార్పు కనిపిస్తుంది. మొదలుపడతారు 4-5 నెలల లోపల. ఆ తర్వాత సపోర్ట్ తీసుకొని నిలబడడానికి ప్రయత్నం చేస్తారు. నీ జీవితంలో అలాంటి అనుభవం ఉందా? దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని నీవుగా నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నావా? అలాగూ సాధ్యమవుతుందా? ఆ బిడ్డ అలాగూ నిలబడడానికి ప్రయత్నం చేస్తాడు, పడతాడు, అయినా ఆగడు. మరలా ప్రయత్నం చేసి నిలబడతాడు. నిలబడ్డ తర్వాత తనకు తానుగా నడవడానికి ప్రయత్నం చేస్తాడు. మరి నీ అనుభవం ఏంటి? నీవుగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ వాక్య ప్రకారం నడవడానికి ప్రయత్నం చేస్తున్నావా? లేకపోతే ప్రతిదానికి ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారు, సంఘంలో సేవకుడు ప్రార్థన చేస్తాడు, లేకపోతే బల దగ్గర ప్రార్థన చేస్తే నా ప్రార్థన వినపడుతుంది అని అనుకుంటున్నావా? నీవుగా విశ్వాసం అభ్యాసం చేసేటువంటి అనుభవంలోనికి రావాలి. నీవుగా వాక్యం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఎదుగుదలకు గుర్తు. ఎప్పుడైతే నువ్వు అలాగూ ఎదుగుతున్నావో నీవు ప్రయోజకుడుగా దేవుడు నిన్ను వాడుకోవడానికి అవసరమైనటువంటి వ్యక్తిగా సిద్ధపరచబడతావు. కాబట్టి అలాంటి వ్యక్తిగతమైనటువంటి అనుభవంలో మనం ఎదగాలి. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి, కోరుకోవాలి. ఆ పాలను దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. వర్తమానాలు వింటున్నాము, వినడం అనేది వేరే. నీ వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి నువ్వు కూడా ప్రయత్నం చేయాలి. అందుకే నేను మొదటి నుండి చెప్తున్నా, ఈ వాక్యం ఇక్కడంతా విన్న తర్వాత మీరు దీని గురించి మీటింగ్ అయిన తర్వాత ఒక్కసారైనా మరలా ఏం చెప్పినాం, ఏం విన్నాం అనేది జ్ఞాపకం చేసుకోకపోతే ఇట్ విల్ బీ డిలీటెడ్ ఫ్రమ్ యువర్ టెంపరల్ మెమరీ. నీ యొక్క తాత్కాలికమైనటువంటి జ్ఞాపకంలో నుంచి అది తుడిచిపెట్టబడుతుంది. మన కంప్యూటర్ డాక్యుమెంట్ టైప్ చేస్తున్నంత వరకు కనబడుతుంటుంది. సడన్గా కరెంట్ పోయిందంటే డాక్యుమెంట్ వెళ్ళిపోతుంది, అన్లెస్ వీ సేవ్ ఇట్. కాబట్టి విన్నటువంటి వాక్యాన్ని నీ యొక్క మదిలో స్థిరపరచుకోవాలంటే మరలా ఒక్కసారి దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
దాంట్లో ప్రాముఖ్యమైనటువంటి నా జీవితానికి అవసరమైనటువంటిది ఏం విన్నాను, ఎట్లాగ దాన్ని అన్వయించుకోవాలి. కాబట్టి ఆ రీతిగా అభ్యాసం మనం చేస్తే తప్ప ఎదగలేం. మనం ఎదగాలి, రక్షణ విషయంలో ఎదగాలి. దాని కొరకే మన పిల్లలు ఎదగాలనే మనం కోరుతాం. వాళ్ళు చిన్నపిల్లలుగా బ్రతుకంత మన మీద ఆధారపడటానికి మనకి ఇష్టం ఉండదు కదా. దేవునికి కూడా అంతే, ఆయన పిల్లలు ఎదుగుతూ రావాలి. సంఘ కాపరుల ఉద్దేశం కూడా అదే, మీరు ఎదగాలి, మీకు మీరుగా విశ్వాసాన్ని అభ్యాసం చేసేవాళ్ళు కావాలి, ప్రభు కొరకై పనిచేసే యోధులుగా సిద్ధపరచబడాలి, ప్రభు కొరకై సాక్షులుగా నిలవాలి. అది కాపరుల భారం మీ ఎడల. కాబట్టి ఆ రీతిగా మిమ్మల్ని మీరు మమ్మల్ని మనం సిద్ధపరచుకోవాలి. అయితే ఇప్పుడు మరొక విషయాన్ని మనం చూస్తున్నాం. ఏంటది? మందిరం, ఆత్మ సంబంధమైన మందిరం. ఇక్కడ మనల్ని దేంతో పోల్చినాడు? దేంతో పోల్చబడ్డాం? సజీవమైన రాళ్ళ వలె ఉండి. ఈ మందిరం కట్టేదానికి వాడబడినటువంటి రాళ్ళు ఏమైతే ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయి. ఎందుకు? జీవం లేదు కాబట్టి కదలవు. మనకు జీవం ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం? పెట్టిన చోట ఉండడానికి ఇష్టం ఉండదు, మనకి ఇష్టమైన చోట మనం ఉండాలని కోరుతాం. తేడా అది. అయితే మరేం కావాలి? ఎట్లా కట్టేవాడు ఆయన. నేను ఎక్కడ పెడితే సెట్ అవుతానో ఆయనకు తెలుసు. కాబట్టి దేవుడు నా ఎడల కలిగినటువంటి ఉద్దేశం చొప్పున ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరాన్ని విభజించి ఇస్తాడు. కాబట్టి నాకు అనుగ్రహించినటువంటి కృపావరం ఏంటి? దాని ప్రకారం నేను సంఘ క్షేమాభివృద్ధి కొరకై ఎలా పని చేయగలను, ఎలా ప్రయాసపడగలను? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాడు. అందరికీ నిలబడి బోధ చేసేదే కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధం. కొందరు వ్యక్తిగతంగా దర్శించి ఆదరిస్తారు, పురికొల్పుతారు, బలపరుస్తారు, సువార్త చెప్తారు, కొందరు హెచ్చరిక చేస్తారు. కాబట్టి రకరకాలైనటువంటి పరిచర్యలు ఉన్నాయి. అది రోమా 12, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12లో మనకు కనిపిస్తాయి. ప్రతి అవయవానికి ఒక్కొక్క పని వేరువేరు ఉంటుంది. కాబట్టి నేను ఒక శరీరంలోనికి బాప్తిసం ద్వారా ఐక్యపరచబడ్డా, క్రీస్తు యేసు ప్రభు యొక్క శరీరంలోనికి. కాబట్టి నా పని ఏంటో నేను ఎరగాలి. ఇప్పుడు అందరం కలిసి ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడ్డాం. ఇప్పుడు పాత నిబంధనలో చెప్పబడినటువంటి మందిరంలో దేవుడు తన సన్నిధిని ఉంచినాడు. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చే వేళకు ఈ మందిరంలో దేవుని యొక్క సన్నిధి ఈ మందిరాన్ని బట్టి ఉండదు. ఆయన నామంలో ఇద్దరు కనీసం వచ్చి కూర్చుంటే వాళ్ళ మధ్యలో దేవుడు ఉంటాడు. మినిమం నంబర్ 2. ఇంకెంతమంది అయినా కానీ దేవుని ప్రజలైనటువంటి వారు కూడి వచ్చినప్పుడే దేవుడు వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసినాడు. కాబట్టి నేనేం కోరాలి? సహవాసంలో ప్రత్యేకమైన విధానంలో దేవుని యొక్క సన్నిధి దేవుడు ఉంచుతానన్నాడు. కాబట్టి ఆ సన్నిధి కొరకైనటువంటి అపేక్ష నాకు కలగాలి. ఎందుకు దేవుని ఇంటికి వస్తున్నాను? భక్తి కొరకు రావట్లే, నా భక్తిని నేను కనపరుచుకోవడానికి రావాలే. ఐఎమ్ కమింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ టు ఎంజాయ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అది దావీదు రాజు యొక్క కోరిక. దేవుని యొద్ద నేను ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా యొద్ద వరమొకటడిగి తిని దానిని వెదకుచున్నాను. యెహోవా యొద్ద వరమొకటడిగి తిని దానిని వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచి ఆలయమున ధ్యానించుటయే నా ఆశ. యెహోవా ప్రసన్నత చూచి ఆలయమున ధ్యానించుటయే నా ఆశ.
ఉదయ సాయంత్రముల నెల్లా వేళల ప్రభువా నే ధ్యానించి పాడెదన్. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు పాడుట వినబడుచుండు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు పాడుట వినబడుచుండు. మనము అలాగూ దేవుని సన్నిధిని దేవుని యొక్క ప్రజలంగా కూడి వచ్చినప్పుడు మనం అనుభవించలేదు కాబట్టి మనకు వెళ్ళాలనే ఆశ కలగటంలే. మనం దేవుని మందిరానికి వెళ్ళాలి అంటే తప్పనిసరి అయితేనో, లేకపోతే ఏదో స్పెషల్ స్పీకర్ వచ్చి ఏదన్నా చెప్తాడంటేనో అలాగ వెళ్తున్నాం. కానీ దేవుడు వాగ్దానం చేసిన దేవుని యొక్క సన్నిధి మనం కూడి వచ్చినప్పుడు అక్కడ ఉంటుంది కాబట్టి, ప్రభువా నా అక్కర తీర్చు, నా ఆశ తీర్చు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తావు. సో ఐ ఆమ్ కమింగ్ టు సీక్ యువర్ ఫేస్. నీ ముఖదర్శనం కొరకు వస్తున్నా, నీ సన్నిధి స్పర్శ నేను అనుభవించడం కొరకు వస్తున్నా. నీవు నీ నామమున కూడి వచ్చే వాళ్ళ మధ్యలో ఉంటానన్నావు కాబట్టి అది వాస్తవం, నీ మాట సత్యమైంది, నమ్ముతున్నా. కాబట్టి నేను ఆ సన్నిధిని అనుభవించాలా. నీవు నాతో మాట్లాడే నీ స్వరం నాకు వినబడాలి. నేను వచ్చేది ఏదో జ్ఞానం, బైబిల్ సంబంధించిన జ్ఞానం కొరకు రావటంలే. ఐ ఆమ్ కమింగ్ టు ఎంజాయ్ యువర్ ప్రజెన్స్. నీ సన్నిధి నాకు కావాలి. అట్టి ఆశతో వస్తున్నామా? అట్టి ఆశ మనలో ఉందా? అట్టి ఆశ మనం కలిగి ఉంటే గాడ్ విల్ సాటిస్ఫై. ఏ రకంగానో సాటిస్ఫై చేస్తాడు. ఆశ ఇది మనం కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమైంది. అవర్ ఐస్ షుడ్ నాట్ బీ ఆన్ ద స్పీకర్ బట్ ఆన్ ద గాడ్. మాట్లాడేవాడు ఆయన. ఒక సందర్భంలో ఆలగడలో కాన్వకేషన్ జరుగుతుంటే నేను కూడా ట్రాన్స్లేషన్ కొరకు వెళ్ళాల్సి వచ్చింది. ఫస్ట్ మీటింగ్ ఈవినింగ్ మీటింగ్ జరుగుతుంది. నేను బస్ స్టాండ్ నుంచి వెళ్తూ ఉండగా మీటింగ్ అప్పటికే ప్రారంభం అయిపోయింది. ఒక సేవకుడు వాక్యం చెప్తున్నాడు. ఆయన గురించి నాకు అంత మంచి అభిప్రాయం లేదు. ఎందుకంటే నేను ఆయన గురించి తెలిసిన కొన్ని సంగతులను బట్టి నేను ఈయన అనుకుంటూ మందిరం వైపుకి వెళ్తున్నా. ఆయన చదివించిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వాక్యం విన్నప్పుడు టచ్డ్ మై హార్ట్. ఆ మాటలు నా హృదయాన్ని తాకినాయి. వెంటనే ప్రభువా, నేను మనిషిని చూసినా, నేను చూడలే, కానీ నీవు ఎవరి ద్వారానే మాట్లాడతావు. నేనేం యోగ్యునా? నాలో మంచితనం ఉందా? నన్ను వాడుకోవటం లేదా? నాలాంటివన్నీ నువ్వు వాడుకోగలిగినప్పుడు ఎవరినైనా వాడుకోగలవు. నీ వాక్యమని అది నీ వాక్యమని నేను వినాలా? అదే పౌలు తెస్సలోనికైలకు రాస్తున్నప్పుడు, మీరు మా ద్వారా దేవుని వాక్యం వినినప్పుడు అది మా వలన అయినది కాక దేవుని వాక్యమని మీరు అంగీకరించినారు. చూద్దాం, ఆ మాట చదువుదాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఏ వాక్యము? వీళ్ళు ప్రకటించిన వాక్యం. ఎందుకు కార్యసిద్ధి కలుగజేస్తున్నది?
అది మాదైనట్టు కాకుండా దేవునిదైనట్టుగా మీరు అంగీకరించినారు కాబట్టి అది మీలో కార్యసిద్ధి కలగజేస్తుంది. అట్లా కాకుండా డేవిడ్ ప్రభాకర్ చెప్పినాడు లేకపోతే ఇంకొక బ్రదర్ చెప్పినాడు అన్నట్టుగా మీరు స్వీకరిస్తే, కాబట్టి ఆయన యొక్క నైపుణ్యం మీద మీరు చూస్తారు. ఎంత చక్కగా చెప్పినాడబ్బా అనేదే ఉంటుంది, లేకపోతే సరిగా చెప్పలేదనే దాని మీదనే ఉంటుంది. కానీ అది దేవుని వాక్యం. ఈ మాటలు దేవుని మాటలు, దేవుని వాక్యంగా అది తీసుకురాబడుతుంది. అందులో చెప్పేవాడిని కాదు, తీసుకురాబడిన దేవుని వాక్యం. ఆ సత్యం మనం గుర్తించి స్వీకరిస్తే అవర్ లైఫ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. మన హృదయంలో ఆ వాక్యమే కార్యకారి అవుతుంది. అదే కార్యసిద్ధి కలగజేసింది తెస్సలోనిక సంఘంలోని విశ్వాసులలో. మరి మన జీవితంలో ఎలాంటి అనుభవం కూడా మనం సాగుతున్నాం. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని యొక్క మందిరమును అనే దాని విషయంలో సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. ఈ ఆత్మ సంబంధమైన మందిరంలో ఎవరుంటారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21-22 వచనాలు. అమ్మా ఇతరులు తీసుకునేదానికి కూడా సమయం ఇవ్వాలి, వాళ్ళు కూడా చూసుకోవద్దా? చదవండి. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు. దేని కొరకు కట్టబడుతున్నాము? దేవునికి నివాస స్థలం. మనం ఆ రీతిగా ఆత్మ సంబంధమైనటువంటి ఐక్యత కలిగి దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుని సన్నిధిని ప్రేమించి, అలాగే ఎప్పుడైతే మనము ప్రేమలో నిలిచి ఉంటామో ఏం తెలుస్తుంది? ఏ టెస్టిమనీ విల్ స్ప్రెడ్. ఒక సాక్ష్యం ప్రబలుతుంది. ఏమని? ఎస్, దెర్ ఈస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. గాడ్ డ్వెల్స్ దేర్. దేవుడు అక్కడే నివసిస్తున్నాడు. దేవుడు నిశ్చయంగా వారి మధ్యలో ఉన్నాడు. ఆ సాక్ష్యం ప్రబలుతుంది. అది దేవుడు ఆశించేది మన నుండి. ఎప్పుడైతే మనం అలాగూ దేవుని యొక్క ప్రజలంగా దైవ ప్రేమ చేత దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కలిగించే ఐక్యతను కాపాడుకొనటం యందు శ్రద్ధ కలిగి మనం ఎప్పుడైతే ఇష్టపూర్వకంగా కలిసి వస్తామో అప్పుడు దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉంటుంది. దీని గురించి నేను భక్సింగ్ గారి సాక్ష్యం గురించి ఒక మాట కూడా గత పర్యాయం ఎప్పుడో లాస్ట్ మీటింగ్లో అంతకుముందు చెప్పినాను. భక్సింగ్ గారు రక్షించబడిన ఆరంభంలో కెనడాలో ఉన్నాడు. ఎంతో లగ్జరీగా బ్రతికినటువంటి వ్యక్తి, విస్తారమైనటువంటి ధనం ఉంది. అయితే కరెక్ట్గా టయానికి వాళ్ళ నాయనకు ఏదో కోర్టు కేసులో ఒక ఫ్రెండ్ మోసం చేసి కోర్టు కేసులో చిక్కుకొని డబ్బులు పంపించలేని పరిస్థితి అయిపోయింది. ఉద్యోగం కొరకు పోతే డబుల్ ఇంజనీర్, మామూలుగా మెకానికల్ ఇంజనీరు, తర్వాత అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కూడా చేసినటువంటి వ్యక్తి. ఉద్యోగం కొరకు పోతే ఎక్కడ దొరకట్లే. ఆ సమయంలో విపరీతమైన కరువు వచ్చింది కెనడాలో. ఆ కారణాన్ని బట్టి ఎక్కడ చూసినా కూడా ప్రజలు రోడ్ల మీద తిరుగుతున్నారు, యవనస్తులు. ఎవరికి ఉద్యోగాలు దొరకట్లే. ఈయన తిరిగితే చివరికి ఎప్పుడో పరిచయమైనటువంటి కొంతమంది ఇండియన్స్ వాళ్ళు అన్నారు, మాకు ఇండియా రుచులేమన్నా నువ్వు వంటలేమన్నా చేసి పెడతావంటే, ఏ రోజు వంట చేసి ఎరగడు. ప్రార్థన చేసుకొని ఒప్పుకొని వంట చేయడానికి పోయినాడు. ఉల్లిగడ్డలు తరుగుతుంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, పచ్చిమిర్చి తరుగుతుంటే చేతులకు మంట పుడుతుంది. వీటన్నిటిని కలిపి రోట్లో వేసి రుబ్బుతున్నాడు. ఒకవైపు కళ్ళనీళ్ళు గారుతూ ఉంది. దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. సంఘములో కన్నీరు తెప్పించే ఉల్లిపాయ లాంటి వాళ్ళు ఉంటారు, మంట కలిగించే మిరపకాయ లాంటి వాళ్ళు ఉంటారు, సువాసన కలిగించే కొత్తిమీర లాంటి ఉంటారు, రుచికరమైన రుచిని తెచ్చే మొత్తానికి రుచి తెచ్చే ఉప్పు లాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అందరు కలిస్తేనే సంఘం అవుతుంది. అన్నీ కూడా తమ తమ రూపాన్ని కోల్పోయి ఐక్యంగా రావటం, దాని ద్వారా అది సంఘంలో ప్రత్యక్షపరచబడుతుంది.
అది అట్టి ఐక్యత దేవుని సంఘంలో ఉండాలి. రక్షించబడిన ప్రారంభ దినాల్లోనే ఆ పాఠం తాను నేర్చుకున్నాడు. అదే సంఘంలో నేర్పించడానికి ప్రయత్నం చేసినాడు. కాబట్టి దేవుని యొక్క సంఘంలో రకరకాలైన వ్యక్తులు ఉంటారు. మనం ఏం చేయాలి? ఐక్యతను కాపాడుకోవటానికి శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ విషయం ఎక్కడ ఉంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, 1-2 వచనాల్లో. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఇది మనం చేయాల్సినటువంటి కార్యం. కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి అనేటువంటి శ్రద్ధ మనకు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మనకు నేర్పిస్తున్నాడో వాక్యంలో, దాని ప్రకారం సహించుకుందాం. సహించుకున్నందువల్ల నష్టపోం. సహించుకున్నందువల్ల మనము తర్వాతి దినాల్లో మేలే అనుభవిస్తాం. ఇప్పటికి అది కష్టమే, బట్ సహించుకో. నీ ఓర్పు అవతల వ్యక్తిలో కార్యం జరిగిస్తుంది. నీ సహనం అవతల వ్యక్తిలో పశ్చాత్తాపం తెస్తుంది. కాబట్టి ఆ రీతిగా మనము ఒకరితో ఒకరం కలిసి ఉండాలి. కొన్నిసార్లు అది బాధకరమే, నొప్పి కలిగించేదే. కుటుంబంలో సర్దుకొని పోవటంలే. అన్న, తమ్ముడు, చెల్లి, అక్క ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటారు. బట్ స్టిల్ వీ లివ్ అండర్ ద సేమ్ రూఫ్. వీ లివ్ టుగెదర్, వీ వర్క్ టుగెదర్. ఇదొక కుటుంబం. కాబట్టి ఇక్కడ కూడా అదే రీతిగా మనం పనిచేసే వారంగా దేవుని యొక్క ఇంటిలో ఉండటానికి పిలువబడ్డాం. అప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటాడు. అప్పుడు 133వ కీర్తన 1వ వచనంలో ఉన్న విషయం కనబడుతుంది. ఏంటది? కంటతో వచ్చి ఉండాలి, ఇప్పటికే చూసి కాదు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడి గడ్డము మీదుగా అంగీల అంచుల మట్టుకు దిగజారిన పరిమళ తైలాన్ని పోలి ఉంది. ఏంటది? అహరోను తల మీద పోయబడింది, గడ్డం మీదుగా అంగీల నుంచి అంచుల మట్టుకు దిగజారిన పరిమళ తైలం. దేన్ని సూచిస్తుంది? ఐక్యత కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం అది కనబడుతుంది. అహరోను తల మీద అభిషేక తైలం పోయబడుతుంది. ప్రధాన యాజకుని తల మీద అభిషేక తైలం పోయబడుతుంది. అది కారుతున్నప్పుడు లోపల ఉన్న అవయవాలన్నీ కూడా దే ఆర్ కవర్డ్ అండర్ ద అనాయింటింగ్. ఆ అభిషేకం క్రింద ఉంటున్నాయి అన్ని అవయవాలు కూడా. కాబట్టి నేను ఐక్యతను ఆశించినప్పుడు ఐ ఆమ్ అబైడింగ్ ఇన్ ద అనాయింటింగ్. ఆ అభిషేకము క్రింద నేను నిలుస్తున్నా, ఆ అభిషేకము క్రింద నేను ఉంటున్నా. కాదని నేను ప్రక్కకి వెళ్ళిపోతే ఐ లూజ్ మై అనాయింటింగ్. నా అభిషేకాన్ని నేను కోల్పోతా. దానివల్ల ఎవరికి నష్టము? నాకు నష్టం ప్రథమంగా, సంఘానికి కూడా నష్టం కలగవచ్చు. అయితే ప్రాముఖ్యంగా నాకు నష్టం. కాబట్టి ఐ హ్యావ్ టు వర్క్ ఫర్ ద యూనిటీ. ఆ యొక్క ఐక్యత కొరకు నేను ప్రయాసపడేటువంటి వ్యక్తినిగా నేను ఉండాలి. అది దేవుని యొక్క సంఘములో ఆత్మ సంబంధమైన మందిరముగాను శరీరముగాను ఉండటం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అర్థం. ఎప్పుడైతే అట్టి సహవాసంలో మనం ఉంటామో దేవుడు మన మధ్యలో నివసిస్తాడు. ఊరికే మనం పాట పాడితే కాదు. విశ్వాసుల సహవాసమున ప్రేమ ఐక్యత కలదు అని చెప్పేటి దినములు మన మధ్యకు రావాలంటే రావు. ఎప్పుడొస్తాయి? ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. ఆ ప్రేమ ఐక్యతను మనం అభ్యాసం చేస్తే, ఆచరణలో పెడితే దేవుడు వచ్చి మన మధ్యలో ఉంటాడు. అది మనం ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. అదే వచనములో మరొక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మనం చదివినటువంటి 5వ వచనంలో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు
ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్టు ఈ వచనంలో కూడా చాలా చాలా పదాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనము ఎవరమని చెప్పబడుతుంది? ఒకటి సజీవమైన రాళ్ళు, రెండవది మనమే పరిశుద్ధ యాజకులంగా చేయబడ్డాం. చాలాసార్లు మనము ఇదే 2వ అధ్యాయం 9వ వచనాన్ని ఆధారం చేసుకొని ప్రభువా మమ్మల్ని రాజులైన యాజక సమూహంలో చేర్చినావు అని మనం చాలాసార్లు ఆరాధన చేస్తూ ఉంటాము. ఆరాధనలో అవునా? 2వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నటువంటి మాట ఆధారం చేసుకొని రాజులైన యాజక సమూహంలో చేర్చినావు, పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజలుగా చేసినావు అని ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాము. వాట్ డస్ ఇట్ మీన్? యాజకత్వం అనే దాంట్లో ఉన్నటువంటి అర్థం మనకేమర్థమైంది? యాజకులమని దేవుని స్తుతి చెల్లిస్తున్నావు. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? నీ బాధ్యత ఏంటి? ఏ రకమైనటువంటి బలి అర్పణలు తెస్తున్నావు? దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అవి అర్పించాలి. ఆ ఆత్మ సంబంధమైన బలి అర్పించేదానికే యాజకునిగా దేవుడు చేసినాడు. నువ్వు ఊరికే నేను పరిశుద్ధ యాజకులుగా చేసినావు ప్రభువా అని స్తుతించేదానికి కాదు. ఆ యాజకత్వ ధర్మం నువ్వేం చేస్తున్నావు? ఏమి ఆత్మ సంబంధమైన బలి ఏమర్పించినావు? ఏం అర్పిస్తున్నావు? అసలు ఏమి బలులు ఉన్నాయో నీకేం అర్థమైంది? ఇది మనం తెలుసుకోవాలి. హెబ్రీ 13:15. హెబ్రీ 13:15. ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ ఏమి యాగము? స్తుతి యాగం. సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్, స్తుతి యాగం. ఇది మీకు మరి ఎప్పుడన్నా అనిపించిందో లేదు కానీ నాకు చాలా రోజులు ప్రశ్న ఉండేది. ఏం దేవునికి పొగడతలంటే ఎక్కువ ఇష్టమా, ఎప్పుడు ఊరికే పోడాలనా అని. స్తుతి అనేది ఏంటంటే మై అండర్స్టాండింగ్ అబౌట్ హిస్, మై నాలెడ్జ్ అబౌట్ హిమ్, ద రివల్యూషన్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ హిస్ వర్డ్. దేవుని వాక్యములో నుంచి దేవుని గురించినటువంటి నాకు జ్ఞానం ఏమైతే కలిగిందో దాన్ని బట్టి దేవుని నువ్వు ఇలాంటి వానివి అని దేవునితో చెప్పటం, అది స్తుతి. ఇట్ ఈస్ ప్రైజ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని బట్టి నేనేం అర్థం చేసుకున్నానో దేవుణ్ణి, దాన్ని బట్టి దేవునితో చెప్పేది అది స్తుతి. అది ఒక యాగం లాంటిది. ఎందుకంటే ఆ మాటలో చాలా అర్థం ఉంది. ఇప్పుడు దాని వివరంలోనికి నేను పోవటంలే. స్తుతి అనేది ఒక స్పిరిచువల్ సాక్రిఫైస్, ఆత్మ సంబంధమైన బలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెండవది, మనము కామన్గా ఎరిగినటువంటి పదము, అర్థం చేసుకోని పదం ఏంటది? ఆదివారం చేస్తుంటాం ఆరాధన. ఈ పదం మనకు బాగా తెలుసు కానీ మనకు దాని అర్థం ఏంటో తెలియదు. ఆరాధన. వర్షిప్ ఈజ్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. అదేమో ప్రత్యక్షత వలన కలిగినటువంటి, దేవుని వాక్యంలో దేవుడు ప్రత్యక్షపరచబడిన దాన్ని బట్టి నేను చేసేది స్తుతి. ఆరాధన అనేది నా జీవితంలో నేను దేవుణ్ణి ఎలాగ అనుభవించినానో, నా అనుభవపూర్వకంగా రుచి చూచి నేను తెలుసుకున్నానో దాన్ని బట్టి ప్రభువా నీవు ఇలాంటి వాడవయ్యా, నా జీవితంలో ఇంత మంచివానిగా ఉండినావు, ఇంత కృపణ ఎట్లా చూపించినావు, కృప మహదైశ్వర్యం, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడివి. ఎన్ని పదాలు ఉన్నాయి. అది వర్షిప్ అంటే. మూడవది థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతి. ఇదేంటి?
నేను దేవుని నుండి పొందిన మేళ్లను బట్టి దేవునికి చెప్పే వందనం, కృతజ్ఞత దేవునికి తెలియపరచటం, ఎక్స్ప్రెసింగ్ మై గ్రాటిట్యూడ్. అది దేవునికి ఆయన నుండి నేను పొందినటువంటి మేళ్లను బట్టి దేవునికి నేను చెల్లించేటువంటిది కృతజ్ఞత స్తుతి. అది స్పిరిచువల్ సాక్రిఫైస్. 4వది ప్రార్థన. ప్రార్థన అనేది కూడా బలి. మనకు కూడా ప్రార్థన అంటే కూడా సరిగ్గా తెలియదు. ప్రార్థన అంటే ఏముంది, చేయమనగానే చేస్తూనే ఉంటాం. ప్రార్థన అనేది దేవుని వాక్యానికి నా స్పందన. దేవుని వాక్యాన్ని నేను చదివినా, దేవుని వాక్యం విన్నా, నాకేం అర్థమైందో దానికి నేను లోబడటానికి నా స్పందన తెలియజేయటం. దట్ ఈస్ ప్రేయర్. సరెండరింగ్ మై సెల్ఫ్. నన్ను నేను ఆ బయలుపరచబడిన వాక్యానికి విధేయత చూపించడానికి నన్ను సరెండర్ చేసుకునేది. అది ప్రార్థన అంటే. ప్రార్థన అంటే ప్రభువా నాకు పిల్లల కొరకు, కడుపు నొప్పి కొరకు, కాలు నొప్పి కొరకు, ఉద్యోగం కొరకు, పెళ్ళి కొరకు, ఇవన్నీ చేసేది కాదు. అది కాదు ఒరిజినల్గా ప్రేయర్ అనేదానికి. మరి ప్రార్థన అనే అంశం వచ్చినప్పుడు మరింత వివరంగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు ప్రార్థన అనేది కూడా ఒక స్పిరిచువల్ సాక్రిఫైస్. ప్రకటన గ్రంథంలో చూస్తాడు, పరిశుద్ధుల ప్రార్థనలతో కూడా ధూపంగా పైకి వెళ్తూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి అవి పరిశుద్ధుల ప్రార్థనలు అనేటువంటి మాటను చూస్తాం. దేవుని యొక్క సన్నిధికి పంపబడుతున్నాయి. కాబట్టి ప్రార్థన అనేది కూడా ఒక స్పిరిచువల్ సాక్రిఫైస్. తర్వాత ఇంకొకటి చూస్తే ఉపకార ధర్మం. అవి దేవునికి ఇష్టమైనటువంటివి. అది కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15లోనే మనకు కనపడుతుంది. 13:16 ఉపకార ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఇదేంటి? షేరింగ్. నాకు కలిగి ఉన్న దాన్ని ఇతరులతో పంచుకోవటం, అక్కరగా ఉన్న వారితో కలిసి పంచుకోవటం. అది ఆది సంఘంలో వాళ్ళు ఏది తమకు కలిగినది తమది అనుకోకుండా కలిసి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టి కలిసి జీవించినారు. అయితే తదుపరి దినాల్లో వాళ్ళ సెక్యులర్ జాబ్స్ను బట్టి, వీటన్నిటిని బట్టి ఎవరికి వారు నివసిస్తున్నా కూడా సంఘం అనే వేళకు ఒకరి భారములను ఒకరు భరిస్తూ, ఒకరి విషయమే ఒకరు చింతిస్తూ క్రీస్తు నియమాన్ని నెరవేర్చే విధానంలో ఉండటం, అది ఉపకార ధర్మం చేయటం. అది దేవునికి ఇష్టమైనటువంటి యాగం. ఇది తర్వాతది. ఇక చివరిది రీజనబుల్ సర్వీస్. అది కనీసం చేయవలసినటువంటి రీజనబుల్ సర్వీస్ అని చెప్పబడింది. ఇది ఎక్కడుంది? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాగా ప్రియ సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇంగ్లీష్లో రీజనబుల్ సర్వీస్ అని ఉంటుంది. హేతుబద్ధమైన, కనీసం మనం చేయగలిగినటువంటిది ఏంటంటే సజీవ యాగంగా శరీరంలో ఆయనకు సమర్పించుకోవడం, లివింగ్ సాక్రిఫైస్. సో దీని గురించి కూడా వివరంగా చూడటం కాదు, ఇప్పుడు చూడబోవటం లేదు. బట్ ఇవి 6 రకాలైనటువంటి ఆత్మ సంబంధమైన బలులు అర్పించబడే పరిశుద్ధ ఆలయంగా మనం ఉండటానికి సమాజంగా కూర్చోబడ్డాం, సంఘంగా కూర్చోబడ్డాం, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. ఈ అనుకూలములకు బలులు అర్పించబడే దానికి పరిశుద్ధ యాజకులు ఎవరంటే మనమే. ఆ యాజకులుగా మనం ఉండి ఈ బలులు అర్పించబడుతున్నప్పుడు
దేవుడు ఇంపైన సువాసనగా ఆగ్రానించి దేవుడు దిగి వస్తాడు, దేవుని యొక్క సన్నిధి ఉంచుతాడు, దేవుడు అక్కడ నివసిస్తాడు, దేవునికి అది నివాస స్థలం అవుతుంది. దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ గాడ్. దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు, బట్ వేర్ బ్రోకెన్ అండ్ కాంట్రైట్ స్పిరిట్ కలిగినటువంటి ప్రజలు ఎక్కడైతే ఉంటారో అటువంటి వారి మధ్యలో దేవుడు ఉండాలని కోరుతున్నాడు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు సెలవిచ్చినదేమనగా, ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. అయినను నలిగిన వినయంపు దీన మనస్సులో నివసించును, జీవించును. అయినను నలిగిన వినయం దీన మనస్సులో నివసించును, జీవించును. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. ఒకసారి హౌ ఈజ్ అవర్ లైఫ్? దేవుని వాక్యం కొరకైనటువంటి ఆకలి ఎట్లాగుంది? విడిచిపెట్టబడవలసిన వాటిని విడిచిపెట్టామా? ఆకలి కలిగి ఉన్నామా? ఎదుగుతున్నామా? దేవుని యొక్క సన్నిధిని అపేక్షిస్తున్నామా? దేవుని యొక్క సన్నిధిలో ఆ సన్నిధిని మన మధ్యకు తీసుకొని రావడానికి అవసరమైన ఐక్యత కొరకై నష్టపోవడానికి ఇష్టపడుతున్నామా? శ్రద్ధ వహిస్తున్నామా? తద్వారా దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉంటుందని ఆశతో కాంక్షించి ఆయన ప్రసన్నతను ఆయన ప్రజల మధ్యలో చూడటానికి ఆశ కలిగి వస్తున్నామా? అదే సమయంలో ఆత్మ సంబంధమైన బలులర్పించే యాజకునిగా నేను ఉంటున్నానా? ఈ విషయాలన్నీ మన గమనికలోనికి మనం పెట్టుకొని మళ్ళీ ఒక్కసారి మీరు వెళ్ళిన తర్వాత ఆలోచించండి. ఆ రీతిగా ఉండటానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటుంటే ద ట్రాన్స్ఫార్మేషన్, రూపాంతరం అనేది మనలో జరుగుతుంది. అదే రోమాపత్రిక 12:2 చెప్పినాడు. ఏమని చెప్పాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా పరిశుద్ధమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందండి. ఈ రూపాంతరం ఎట్లా వస్తుంది? మొదటి వచ్చిన అనుభవంలో మనం ఎప్పుడైతే ఉండి సజీవ్యాగంగా అర్పించుకుంటామో అప్పుడు మనం దేవుని చిత్తమును నెరవేర్చిన వారం అవుతాం. ఎటువంటి చిత్తము? పరిశుద్ధమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చిన వారం అవుతాం. అప్పుడు మనం రూపాంతరం చెందుతాం. అప్పుడు ప్రభువు పోలిక మనలో ఏర్పడటం జరుగుతూ వస్తుంది. అప్పుడు దేవుడు మన మధ్యలో నివసిస్తూ ఉంటాడు. అప్పుడు ఈ సాక్ష్యం ఒక వెలుగుగా ఎస్ గాడ్ ఈజ్ దేర్ అనేటువంటిది తెలిసిపోతుంది ఇతరులకు. దాన్ని బట్టి అనేకులు వస్తారు. జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు. జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు. రాజులు నీదు ఉదయా, రాజులు నీదు ఉదయా కాంతికి వచ్చేదారు. లెమ్ముకి వచ్చేదారు. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. చాలు, ప్రార్థించుకుందాం. ప్రియ తండ్రి, మీ కృప చొప్పున
అనేకమైన సత్యాలు, అంశాలు మా గమనికలోనికి తెచ్చారు. హృదయంలో అవి ముద్రించబడటానికి, హృదయం అనే పలకల మీద వజ్రపు మొనతో రాయబడేవిగా ఉండటానికి కృప చూపండి ప్రభువా. ఆ సత్యములో మేము నిలిచి ఉండి రూపాంతరం చెంది మా ప్రభు పోలికలోనికి దినదినం మార్చబడుతూ రావటానికి కావలసిన అభ్యాసం చేయటానికి మాకు కృపనివ్వండి ప్రభువా. మీ వాక్యం విని విడిచిపెట్టి కొట్టుకొని పోయేవారుగా మేము ఉండక ఆ వాక్యానుసారంగా ప్రవర్తించే వారంగా ఉండటానికి కృప చూపండి. అయోగ్య దాసుడు నేను నన్ను కూడా ప్రభా మీరు ఇలాగ వాడుకోవటానికి మీకు ఇష్టమైంది ప్రభా. నన్ను కూడా శుద్ధీకరించి నేను కూడా చెప్పిన వాడిని నేను భ్రష్టుడిని అయిపోకుండా ఈ సత్యాలకు లోబడి నడుచుకోవటానికి నాకు కూడా కృపనివ్వండి. మమ్మల్ని అందరినీ ప్రభా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాం. వెళ్తున్నాం ఈ ప్రజలను మీ సన్నిధి దీవెనలతో పంపించండి. తిరిగి మీ సన్నిధిలో కలుసుకునే పర్యంతం మీ కృపాక్షేమములను మాతో ఉంచండి. మీ ప్రియ కుమారుని మహిమగల ప్రత్యక్షత కొరకై మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ ఒకరినొకరం పురికొల్పుకుంటూ ఆయత్తపడడానికి సహాయం చేయండి. ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, ప్రభువైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, నిత్యమైన ఆదరణ చేరిన మనతోనూ చెదిరిన పరిశుద్ధులందరితోనూ ప్రభు రాకడ పర్యంతం తోడై నడిపించునుగాక.